ఒకవేళ ఇంతవరకు మనుషులు నిన్ను చూసి జాలిపడ్డారేమో, ఇంతవరకు మనుషులు నిన్ను చూసి హేళనా గీతాలు ఎత్తి పాడారేమో, ఇంతవరకు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా అపహాస్యపు గీతాలు ఎత్తి పాడి నిన్ను ఇబ్బందులు గురి చేశారేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని చేత దీవించబడ్డావు, దేవుడు నీ పక్షాన ఉన్నారు, ఆయనని నడిపిస్తున్నాడని నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా గుర్తించే రోజు ఒకటి వస్తుంది. దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. ఒకవేళ ఇంతవరకు అవమాన భారంతో కృంగిపోయావేమో. చాలామంది నాకు ఈమెయిల్స్ రాస్తుంటారు, యవనస్తులు ప్రాముఖ్యంగా. వెసిలన్న, మా తల్లి తండ్రి కరోనా సమయంలో చనిపోయారు. ఆ సందర్భంలో అంతకుముందు మాకు స్నేహితులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు శత్రువులు అయిపోయారు. మా అమ్మ నాన్న ఉన్నంతకాలం మమ్మల్ని బాగా చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ ఒక్కరూ మా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు, సహాయం చేయట్లేదు సరిగదా, ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టివేసి మమ్మల్ని భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టేయడానికి వారు ప్లాన్ చేస్తున్నారు, మా కోసం ప్రార్థన చేయండి అని ఎంతోమంది యవన బిడ్డలు కన్నీటితో ఉత్తరాలు రాస్తూ ఉంటే వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఒకవేళ ఎంతవరకు నీ జీవితంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నావేమో, టుడే నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు.